గోకులం గ్రామం సుందరమైన ప్రకృతితో భక్తితో నిండిన ప్రదేశంగా ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం కృష్ణుడు ఒక పెద్ద ఆల్మర చెట్టు కింద కూర్చుని తన మురళిని ఊదేవాడు. అతని మురళి స్వరాలు గాలిలో తేలుతూ గోకులాన్ని మంత్రముగ్ధం చేసేవి. గోవులు మురళి స్వరాన్ని విన్న వెంటనే ప్రశాంతంగా కూర్చునేవి. నెమళ్ళు ఆనందంతో నృత్యం చేసేవి. గోపికలు గోపాలులు అతని సంగీతానికి ఆకర్షితులై తమ పనులు మరిచి అతని చుట్టూ చేరేవారు. గాలిలో తీయని పుష్పాల పరిమళం వ్యాపించి యమునా నది నెమ్మదిగా ప్రవహిస్తూ ఆ శాంతియుతమైన వాతావరణాన్ని ప్రతిబింబించేది. కృష్ణుడి సంగీతం ప్రేమ, ఆనందం, భక్తి, శాంతి అనే పవిత్ర భావాలను వ్యాప్తి చేస్తూ గోకులాన్ని ఒక దేవతామయమైన స్వర్గధామంగా మార్చేది. చిన్నపిల్లలు కృష్ణుడి చుట్టూ ఆడుకుంటూ నవ్వులతో గోకులాన్ని మధురంగా ఉంచేవారు. వృద్ధులు అతని సంగీతాన్ని ఆస్వాదిస్తూ భగవంతుని ధ్యానించేవారు. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తే కృష్ణుడి మురళి స్వరాలు ఇంకా మాధుర్యంగా మారేవి. ఆ మాధుర్య సంగీతం ప్రతి హృదయాన్ని తాకి కృష్ణుడి ప్రేమను, దయను, దివ్యతను ప్రతిబింబించేది.